అందరికీ ప్రభు పేట వందనాలు. బెతస్దా కోనేటి యొద్ద 38 సంవత్సరాలు బట్టి ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. అతని కళ్ళ ముందే అనేక మంది రోగాలతో ఉన్నోళ్ళు, వ్యాధులతో ఉన్నోళ్ళు బాగుపడి వెళ్ళిపోవడం చూస్తున్నాడు. ఆ వ్యాధిని అతన్ని కలతపరిచి కృంగదీసింది. దేవుని పిల్లారా, ఈరోజు దేవునితో నడుస్తున్న నీ జీవితంలోనే నీ కళ్ళ ఎదుట అనేక మంది దీవించబడటం, నీ కళ్ళ ఎదుట అనేక మంది జీవితాలు ప్రభావితం అవటం, నీ కళ్ళ ఎదుటే నీకంటే ముందే ఉద్యోగం రావటం, నీకంటే ముందే ఇల్లు కట్టుకోవటం, నీకంటే ముందే అనేక తరాలకు దేవునికరంగా మార్చబట్టడం నువ్వు చూసుకొని బాధపడుతున్నావా? గమనించు, దేవుడు పక్షపాతి కాదు. వారిని బాగు చేసినట్టే దేవుడు స్వయాన వచ్చి 38 పడిపోయిన ఆ వ్యక్తిని తన పడిపోయిన పరుపు ఎత్తుకొని లేచి నడమని చెప్పాడు. ఏ పరుపు అవమానపరిచిందో, ఏ పరుపు బలహీనపరిచిందో, ఏ పరుపు మీద ఇన్నేళ్ళు ఆయన వేదన పడ్డాడో ఆ పరుపుని ఎత్తుకొని లేచి